अस्सलामुअलैकुम ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. నా ఛానల్ని కొత్తగా చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఈరోజు టీ అనేది పెడుతున్నాను. నేను ఎప్పుడు టీ చేస్తున్న ఒక స్టోరీ అనేది నాకు గుర్తు వస్తూ ఉంటుందండి. అది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇవి ఆలోపు నేను ఎట్లా చేస్తున్నానో చూడండి. మేము బర్రె పాలు అనేవి తీసుకుంటాము. నేను ఇట్లా జల్లెడ వేస్తున్నానండి. ఏమన్నా పడి ఉంటాయి పాలు పిండేటప్పుడు అని. మంచిదే కదా ఇట్లా చేసుకోవడం. స్టోరీ అనేది చెప్పినాను కదా, చెప్తానండి. నేను దీంట్లో ఒక గ్లాస్ పాలు అనేవి తీసుకున్నాను. దీనికి నేను ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేస్తానండి. ఎందుకంటే మేమిద్దరమే టీ అనేది తాగేది. మా పిల్లలకి పాలు ఇస్తాను. ఎందుకంటే దీంట్లో నేను టీ ఆకు అనేది ఏం వేస్తానంటే జమిని టీ ఆకు అనేది వేస్తానండి. జమినే ఎందుకు వేస్తాను అంటే, నేను మా పెద్దమ్మ ఇంటి కాడ ఎక్కువగా ఆడుకునేదాన్ని మా అక్కతో. అక్కడ మా పెద్దమ్మ టీ చేసి ఇస్తే తాగినాను. ఇంకా అది బాగా నచ్చి మా అమ్మకి వచ్చి నేను కూడా, అమ్మ నువ్వు కూడా టీ చేసి నాకి అంటే, ఏడ చూసినావమ్మ అంటే, పెద్దమ్మ ఇట్లా టీ చేసి ఇచ్చింది అంటే, ఇంకా మా పాప అడిగిందని మా అమ్మ అప్పుడు అంగటికి పోయి టీ ఆకు తెచ్చి టీ చేసి ఇచ్చిందంట. అంతవరకు మా అమ్మ అసలు టీయే తాగలేదంట. ఇంకా అప్పుడు నుంచి ఇంకా మా అమ్మ గుడక అలవాటు చేసుకుందంట టీది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మా అమ్మ అనేది టీ అనేది మానలేదండి. అస్సలు అది లేకపోతే మా రోజు అనేది గడవదు. ఇంకా అట్లా అనుబంధం అన్నది పెరిగిందండి టీ ఆకుతో. మీ ఇంట్లో కూడా ఇటనే ఉందా స్టోరీ? ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈలోపు నేను అన్నం పెట్టినానండి. ఉప్పు అనేది వేస్తున్నాను. మా పాపకి మళ్ళీ స్కూల్ టైం లేట్ అవుతుంది కదా. టీ అనేది ఎంత బాగా మరిగితే అంత బాగుంటుందండి. నేను చూడండి 2 స్పూన్లు వేస్తున్నాను. మేమిద్దరం తాగుతున్నాం కాబట్టి ఇద్దరికే వేస్తున్నాను. ఇంకా కొంచెం వేడి అనేది చేసుకుందాము. చక్కెర అనేది కరగాలి కదా. నాకెందుకోనండి అది టీలో ఉన్నది కూడా మీగడ రావాలని అనుకుంటూ ఉంటాను. చూడండి, ఈ 3 ఏమో ఇట్లా పెట్టుకుంటానని చెప్పినా కదా. ఇంకా అన్నం అనేది అవుతుందండి. చూడండి, ఈలోపు టీ మీద మీగడ అనేది వచ్చేసింది, కానొస్తుందని అనుకుంటున్నాను. ఆ అలవాటు ఎందుకోనండి పోకుండా ఉంది. పాల మీద మీగడ కావాలంటాను, ఏదైనా వండుతుంటే మీగడ కావాలంటాను. లాస్ట్ టీకి మళ్ళీ మేము ఏమంటాము, జల్లెడ అనేది కూడా వేసుకుంటాం కదా. అయినా నాకు మీగడ అనేది రావాలని అనుకుంటాను. నా లెక్క మీరు కూడా అనుకుంటారా? ఇంకా మా వారికి టీ వేస్తున్నానండి. మా ఆయనకి ఇచ్చేస్తాను. ఆలోపు అన్నం అనేది తయారనేది అయిపోతుంది. మా పాప 7:30కే స్కూల్కి వెళ్తుందండి. 10 కిలోమీటర్కి పోతుంది మా పాప. సారీ అండి, తెలుగు సరిగ్గా రావటం లేదు, ఇంకా నేర్చుకుంటాను. మా పాప మా ఊరి నుంచి 10 కిలోమీటర్ల దూరంకి పోతుంది స్కూలు. అంత దూరం ఉంది. మా ఊర్లో అట్లా లేదు స్కూలు, అందుకే అంత దూరం పోతుంది నా పాప. ఇంకా అన్నం అనేది ఉడుకుతుందండి. తొందరగా చేసేసి నా పాపకి రెడీ చేయాలండి. ఇంకా వీడియో తీసుకుంటూనే ఉన్నాను. మీకోసం ఇట్లా చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. పిల్లల కోసం ఇట్లా తొందరగా చేసుకుంటుంటే కాలిపోయింది అబ్బా. మళ్ళీ బట్టతో తీస్తున్నానండి. చూడండి, నేను పప్పు అనేది లేట్ అవుతుంది పాపకని టమాటా పళ్ళతో కొంచెం కూర అనేది తొందరగా చేసేస్తున్నాను. ఇట్లా కొంచెం ఇట్లా చేసుకుంటే తొందరగా మెత్తపడిపోతుంది టమాటా పండు అనేది. ఇంకా ఇది కొంచెం మూత పెట్టి స్లోగా చేసి దమ్మిస్తామండి. ఎందుకంటే బాగా నూనె రావాలా దానిపైన. ఇంకా చూడండి, నేను అన్నం అనేది గంజి వంచేస్తున్నాను, దమ్ అనేది పెట్టేస్తున్నాను. ఈలోపు మా బాబు వచ్చి ఏం వండుతున్నావమ్మా అని అడుగుతున్నాడు. చూడండి, నా వెనకే ఉంటాడు మా బాబు. ఈలోపు మా పాప చూడండి, స్లేట్ అనేది తెప్పించినామండి మేము. ఇంకా నా అమ్మ నాకు ఏ కలర్ కావాలని మా పాప తెచ్చి చెప్తుంది. నేనేమో మీ ఇష్టమమ్మ, మీరు ఏదైనా తీసుకోండి అని చెప్తున్నాను. ఇంకా మా చిన్న పాప ఏమో నాకు గ్రీన్ కావాలంటుంది. ఇంకా మా పెద్ద పాప పింక్ అంటుంది. ఇంకా మా బాబు ఏమో మేము 3 ఉన్నాము, ఈ 2 ఎందుకు తెప్పించినారు అని అడుగుతున్నాడు. లేదులే, నీకు ఇంకా టైం ఉంది, తర్వాత కొనిస్తానని చెప్పినాను. చూస్తున్నాడండి ఎట్లా ఉన్నాయి స్లేట్లు అని. చూడండి, ఇది నాకి అని అడుగుతున్నాడు మా బాబు.
చూడండి, ఇప్పటికే స్కూళ్ళు తెరిచినప్పటి నుంచి ఇప్పటికి 3వ స్లేట్ అండి ఒక్కొక్కరికి మేము తెప్పించినాము. ఇంకా మళ్ళీ స్కూల్ హాలిడేస్ వచ్చే వరకు మళ్ళీ స్లేట్లు అనేది కొనియాలా. మీ ఇంట్లో కూడా ఇట్లనే చేస్తారా పిల్లలు? ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఎవరు స్లేట్ వాళ్ళు తీసుకుంటున్నారండి. చూడండి, ఇంకా మా బాబు అయితే వాళ్ళ ఇద్దరు అక్కలకు ఉన్నాయి, నాకు లేదని వాళ్ళకి అడుగుతున్నాడండి పాపము. అక్క నువ్వు ఈ అక్క, చిన్నక్క నాకు స్లేట్ అని అడుగుతుంటే మా పాప లేదు లేదు ఇది నాది అని చెప్తుంది. మా చిన్న పాప వేయడం లేదండి, వద్దు నేను నాది ఇది అని అంటుంది. ఇంకా వాళ్ళ పెద్దక్క కాడికి వచ్చి అడుగుతున్నాడు, నువ్వైనా ఈ అక్క నీ స్లేట్ అని. మా పెద్ద పాప ఇచ్చిందండి, ఎందుకంటే మళ్ళీ ఇచ్చేస్తుందిలే అని అనుకుంటుంది. చూడండి ఎట్లా నవ్వుతున్నాడో మా బాబు, వాళ్ళ అక్క స్లేట్ ఇచ్చిందని సంతోషపడుతున్నాడు. ఇంకా ఇంతే ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మా పాప అనేది వెళ్ళిందండి స్కూల్కి, వాళ్ళ డాడీ ఇడ్స పెట్టడానికి పోయినారు. ఇంకా మా వారు వచ్చేలోపు నేను పప్పు అనేది చేయాలా. మొన్న సంతలో దోసకాయ అనేది తెచ్చినా కదా, దాంతో నేను ఇంకా పప్పు అనేది చేస్తున్నానండి. ఇంకా నేను గిలాస్నర అనేది అది ఏమంటారు కందిపప్పు అనేది వేసుకుంటున్నాను. ఇంకా గిలాస్నరతో సరిపోతుందండి, ఎందుకంటే నేను టమాటా కూర అనేది చేసినా కదా. ఇంకా పాప క్యాలర్ లేదు కాబట్టి కొంచెం చూసే వేసుకుంటున్నాను. మళ్ళీ పాప క్యాలర్లో పప్పు కావాలంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఆలోపు మా బాబు నేను కుక్కర్లో పప్పు అనేది వేస్తున్నాను, మా బాబు ఏమో కింద వేసేస్తున్నాడు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఇట్లానే ఉంటుంది కదండి. ఇంకా నేను దోసకాయ పీల్ చేసి కడిగి ఇట్లా వేస్తున్నానండి. ఉప్పు, కారం, పసుపు, ఇంకా ఉప్పు వేయలేదండి, మెదిగిపోయేటప్పుడు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసి పెడదామండి, మెత్తగా చేసుకుందాము. చూడండి, ఈలోపు స్టవ్ మీద నేను పెట్టేసినాను, స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. 3 విజిల్లు వచ్చే వరకు పెడదాము. నాకు ఈ 3 విజిల్కే పప్పు అనేది మెత్త పడిపోతుందండి. ఆలోపు నేను మళ్ళీ తిరువాతకి వేసుకోవడానికి నేను రెడీ అనేది పెట్టుకుంటానండి. ఈలోపు చూడండి 3 విజిల్స్ అయిపోయినాయి, మెత్తగా ఉడికిపోయింది దోసకాయ పప్పు. ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసుకొని మెదుపుకుందామండి. చూడండి వేస్తున్నాను, ఇంకా ఉప్పు వేసుకొని మెదుపుకుందామండి మెత్తగా. చూడండి, ఈలోపు మెదుపుకోవడం అయిపోయిందండి. ఇంకా తర్వాత కానీ నేను వెల్లుల్లి అనేది వేస్తున్నానండి, ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది దోసకాయ పప్పుకి. దీన్ని పీల్ చేసుకొని పెట్టుకుందాము. ఇంకా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. అట్లా పెద్ద పెద్ద వేస్తే తినేటప్పుడు పారేస్తారు, ఇట్లా చేసుకుంటే బాగానే తినొచ్చు అండి. చిన్నగా కదా లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, ఈలోపు నేను కడాయి అనేది పెట్టేసినాను. నేను వాష్ చేసి పెడుతున్నానండి. మళ్ళీ దానిలో నీళ్ళు అనేవి ఉన్నాయి, కొంచెం నీళ్ళు అనేవి ఆవిరి అయిపోయినాక తర్వాత నూనె అనేది వేసుకుందాము. నీళ్ళు ఉన్నప్పుడే మేము నూనె అనేది వేసుకుంటే అది చిటపట అన్నట్టు మా మీదికి వచ్చేస్తుంది. కొంచెం టైం పట్టినా ఓపికతో చేసుకుందాం, లేకుంటే మళ్ళీ తొందరగా చేసుకుంటే మా మీదకే నూనె అనేది పైకి వచ్చేస్తుంది. చూడండి, నేను ఒక గరిటెన్నర అనేది నూనె వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం నూనె ఎక్కువ ఉంటే ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది కదా. ఇట్లా చిన్న మంట మీద పెట్టుకొని నూనెని వేడిని అవనిద్దాం. ప్లీజ్ నా వీడియోని చూస్తూనే ఉండండి. నేను రోజు ఒక స్టోరీతో మీ ముందుకి వస్తానండి. నా దగ్గర ఎక్కువగానే స్టోరీలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి. ఇంకా నూనె వేడైంది అండి, నేను దీంట్లో వెల్లుల్లి రెబ్బలు అనేది వేసేస్తున్నాను. ఇది చిన్న మంట మీద పెట్టుకుందామండి, ఎందుకంటే లేటుగా ఫ్రై చేస్తే బాగా ఫ్లేవర్ అనేది నూనెలో పడుతుందండి. ఇంకా నేను తాలింపు దినుసులు అండి, నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవల్ల వేస్తున్నానండి. ఎందుకంటే పప్పు తినేటప్పుడు అన్నంలో కలుపుకొని పంటి కింద అన్ని ఫ్లేవర్లు తగులుతుంటే పప్పు అనేది బాగా ఫ్లేవర్ కానొస్తుందండి. ఇట్లా బాగా హెల్తీ ఫుడ్ అనేది తినాలండి, పిల్లలు కూడా తినిపియాల. చూడండి, ఇంకా ఇందులో నేను కరివేపాకు అనేది వేస్తున్నాను.
ఇట్లా కరివేపాకు వేస్తేనే అది చిటపట అంటాయండి. కొంచెం దూరంగా ఉండి వేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ నూనె అనేది పైకి పడుతుంది. ఇంకా తాలింపు అనేది అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి పప్పులోకి వేసేసుకుందాము. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు పప్పు. రాని వాళ్ళు ప్లీజ్ చూసి ఇట్లా చేసుకోండి. బాగా బ్యాచిలర్స్ ఉంటారు కదా బ్రదర్స్, ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా, ఎవరి సహాయం లేకుండా. ఇట్లా నాకు అలవాటండి. ఎందుకో యాది తాలింపు వేసినా మళ్ళీ కొంచెం తీసుకొని దానిలో కడాయిలో వేసి మళ్ళీ ఇట్లా కలిపి వేస్తాను. మీరు కూడా ఇట్లానే చేస్తారా ఫ్రెండ్స్? చేసేవారైతే నాకు కామెంట్ చేయండి. నేను కూడా చూస్తాను ఎంతమంది ఇట్లా ఉన్నారో నా లెక్క అలవాట్లు ఉన్నవాళ్ళు. ఇంకా అంతే ఫ్రెండ్స్, తర్వాత అనేది అంతా పప్పులోకి కలిపి ఇంకా అన్నం అనేది తీస్తున్నాను. మా వారు కూడా పనికి పోతారంట. ఆలోపే మా అత్తయ్య గారు జొన్న రొట్టెలు బెండకాయ కూర అనేది తెచ్చినారండి. నాకు తెలియదు, మా అత్తగారు తెచ్చింది. ఇంకా పొద్దున పాపకి టమాటా కూర అనేది చేసిన కదా, అది కొంచెం ఉంది. ఇంకా పప్పు అండి. ఇంకా పిల్లలకి తినిపియాలండి, చిన్న పాపకి బాబుకి ఇట్లా పిల్లలకని వేస్తున్నానండి తినిపియాలని. పిల్లలకి తినిపించినప్పుడు నేను కూడా తింటానండి, మా వారు ఉన్నప్పుడే. మళ్ళీ ఒక్కదాన్ని కూర్చొని తినాలంటే తినలేను. చూడండి, అన్నం అనేది ఇంకా కొంచెం మిగిలింది, ఎందుకంటే మా అత్తగారు రొట్టెలు తెచ్చేది తెలియదు కదా. మళ్ళీ మా ఆయన క్యాలర్ కట్టి ఇంకా పిల్లలు సాయంత్రం మళ్ళీ వచ్చి తింటారులేండి, ఏం పర్వాలేదు. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, మా ఆడవాళ్ళు లేచినప్పటి నుంచే ఇదే పని, వండుకోవడం, తినడం, అండ్లు కడుక్కోవడం కదా. నవ్వు వస్తుంటుంది ఒక్కొక్కప్పుడు, ఇట్లా ఎందుకు పెళ్లి చేసుకున్నామా అన్నట్టు. ఇంకా పిల్లలు ఉంటే అవల్ల గుర్తు రావండి, అది అలవాటు అనేది అయిపోతుంది. ఇంకా ఇట్లా నేను బయట అనేది వాష్ చేసేసుకున్నానండి, నీట్గా పెట్టుకున్నాను. మళ్ళీ సాయంత్రం పూట పిల్లలు వచ్చిస్తే చెప్పులతో అంతా మన్ను అనేది వేసేస్తారు. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తూనే ఉండండి, లైక్ చేస్తూనే ఉండండి. మీ సపోర్ట్ నాకు కావాలని ఆశిస్తున్నాను. ఇట్లా మీరు ప్రేమని ఇస్తూనే ఉండండి. నేను ఒక రోజు నా స్టోరీతో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అంతవరకు చూడండి, డ్రమ్ములు అనేది కూడా ఖాళీ అయిపోయింది. ఇంకా నీళ్ళు వస్తే పట్టుకోవాలా అండి. ఇంకా నేను మీతో వీడియోస్ తీస్తూనే ఉంటానండి, నా వీడియోస్తో షేర్ చేసుకుంటూనే ఉంటాను నా చిన్నప్పుడు జరిగినవన్నీ. అంతవరకు బాయ్ అండి, అల్లా హాఫీజ్, బాయ్.